తాగి మాట్లాడినాడో మళ్ళీ ఏ విధంగా మాట్లాడారో మాకైతే అనవసరం. రాజకీయానికి పార్టీకి మాకు ఎటువంటి సినిమాకి ఎటువంటి ఇది లేదు. సో మా హీరోని చాలా అవమానంగా మాట్లాడినాడు. మా హీరోకి క్షమాపణ కోరుతున్నాం, క్షమాపణ చెప్పాలి ఆయన, అంతే మా కండిషన్ ఇంతే. అంతకుమించి మేము ఏం చేయలే. ఆయన వచ్చి ఎక్కడో ఉన్నాడంట, బహిరంగంగా క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాం. మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ నరేంద్ర చౌదరి గారు, రాయలసీమ తిరుపాల గారు ఉన్నారు, టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, అందరినీ పిలిపించి క్షమాపణ చెప్పాలని కోరుచున్నాం. ఆయనకి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం స్టార్ట్ చేసి అప్పటికి ఈయన ఇంకా స్టార్ట్ కూడా చేసినాడు. పొలిటికల్ గా ఓనమాలు కూడా అప్పటికి ఇంకా స్టార్ట్ చేసినాడు. ఆయన అనే రేంజ్ అయితే కాదు. మా అన్నయ్యకి ఎన్టీఆర్ అనేది క్షమాపణ చెప్పాలా. సో తల్లి లాంటి మా అమ్మని అనడం తప్పు. ఒక ఆడ మనిషిని కూడా కీలకంగా ఏదో మాట్లాడినాడు, అది అందరికీ తెలుసు. తప్పు. ఒక ఆడ మనిషిని అలా మాట్లాడడం తప్పు. ఒక తల్లి లాంటి మా అన్న ఏ రోజైనా కూడా రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దు విమర్శించి మాట్లాడలేదు. కట్టెకాలే అంతవరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మొదటి నుంచి ప్రమాణం చేస్తూ వాళ్ళ తాత తర్వాత తాతగా ఉంటానని చెప్పే ఉన్నాడు. అదే పార్టీ కోసము తెలుగుదేశం పట్ల మా ఎన్టీఆర్ తరపునే తెలుగుదేశానికి ఓట్లు కూడా చాలా పన్నాయని మీ అందరికీ రాజకీయ పరంగా తెలుసు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక తల్లి అని నువ్వు ఆలోచన లేకుండా ఒక ఏ విధంగా నువ్వు మాట్లాడుతావు? రాజకీయ పట్ల మాట్లాడినావా, లేదా నువ్వు ఫ్యాన్స్ పరంగా మాట్లాడినావా, లేదా నీకు ఎన్టీఆర్ఏ సరిపోక నువ్వు మాట్లాడినావా? కాబట్టి మా అన్న నరేంద్ర చౌదరి అన్న దగ్గరికి వచ్చి, మా తిరుపాల అన్న దగ్గరికి వచ్చి మా ఫ్యాన్స్ వాళ్ళందరినీ సపరేట్ గా మీటింగ్ పెట్టి నువ్వు క్షమాపణ అడిగితే సరే, లేకపోతే కదా మొత్తం జిల్లాల్లో మొత్తం తెలంగాణ కర్ణాటక అందరినీ జనాల్ని పిలిపించి నువ్వు ఈ అనంతపురంలోనే లేకుండా కూడా మేము చేస్తామని చెప్తున్నాము. దయచేసి చెప్తున్నానన్న దగ్గుబాటి అన్న వెంకటేష్ గారికి మీరు క్షమాపణగా కోరితే బాగుంటుంది. లేకపోతే అనంతపురం అంతా ఏకమయ్యి పొద్దు 200 మంది అయితే నువ్వు మళ్ళా 1000 మంది 2000 మంది కూడా వస్తారు. దయచేసి చెప్తున్నా, మా అన్న నిన్ను ఏదన్నా నువ్వు మాట్లాడింటే నువ్వు మాట్లాడాలా. ఇలా కించపరిచి నువ్వు ఒక అభిమానుని ఒక అన్నయ్యని నువ్వు ఇలా మాట్లాడడం రాంగు. రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దే కూడా మీరు ఇది అని మా అన్న చెప్పింది లేదు. తెలుగుదేశం పట్ల నేను వస్తాను, నా రావాలన్నప్పుడు మాత్రమే నేను వస్తాను అన్నాడే తప్ప మిమ్మల్ని అందరి కాదనుకుని ఉంటే ఈ పొద్దే మా అన్న సీఎం ఎన్టీఆర్, మా అన్న కావాలనుకుంటే ఈ పొద్దే మా అన్న సీఎం ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. వాయిస్ నాది కాదు అంటున్నారు. 100% వాయిస్ నాదే. రూమ్లో కూర్చొని సారీ చెప్పడం కాదు, మర్యాదగా వచ్చి బహిరంగంగా మందిలో వచ్చి క్షమాపణ కోరాలని మా డిమాండ్. లేదంటే వేల సంఖ్యలో ఫ్యాన్స్ రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఇది గుర్తించుకొని క్షమాపణ చెప్పడం మంచిది. బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన వయసు కానప్పుడు ఎందుకు ఇంతమంది బందోబస్తు పెట్టారు, పోలీస్ బందోబస్తు. ఆయన ఖచ్చితంగా రావాలా, వచ్చి క్షమాపణ చెప్పాలా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.